వెల్కమ్ టు అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కర్కాటక రాశిలో మూడవ దశకం, థర్డ్ డెక్నేట్. అయితే కర్కాటక రాశిలో మూడవ డెక్నేట్కి కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు. అట్ ద సేమ్ టైం దీనికి కోణస్థితిలో ఉన్న జూపిటర్, మీన రాశి అధిపతి జూపిటర్. అట్ ద సేమ్ టైం మీన రాశికి మనం మోడర్న్ ఆస్ట్రాలజీలో నెప్ట్యూన్ని కూడా అధిపతిగా తీసుకుంటాం. సో నెప్ట్యూన్, ఈ మూడు గ్రహాల తాలూకా ఇంపాక్ట్ అన్నది ఈ డిగ్రీస్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. సేమ్ అలానే ఇవి జల త్రికోణం కదా. జల త్రికోణంలో మీనరాశిలో మొదటి డెక్నేట్కి జూపిటర్ ప్లస్ జూపిటర్ తాలూకా ఇన్ఫ్లుయెన్సే ఉంటుంది. సెకండ్ డెక్నేట్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ జూపిటర్, మీనరాశి, దానికి కోణస్థితిలో ఉన్న కర్కాటకం చంద్రుడు. సేమ్ జూపిటర్, నెప్ట్యూన్ ప్లస్ మూన్. సో ఈ రెండిటికి అంటే కర్కాటకంలో లాస్ట్ థర్డ్ డెక్నేట్కి, అలానే మీనరాశిలో సెకండ్ డెక్నేట్కి ఈ జూపిటర్, నెప్ట్యూన్, మూన్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అన్నది మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే మూడు ప్లానెట్స్కి ఇండివిజువల్గా మూడింటికి డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అవి మిళితం అయ్యి మనకి ఆ భావాన్ని బట్టి, అక్కడ ఉన్న ప్రోగ్రెస్ గ్రహాలను బట్టి మనం రిజల్ట్ అనేది, అలానే వ్యక్తి తాలూకా ఏ ఏజ్లో ఈ ప్రోగ్రెషన్స్ అనేవి వస్తున్నాయి అన్నది కూడా చూసుకుంటూ మనం ప్రిడిక్షన్ అనేది ఇవ్వాలన్నమాట. అయితే జలరాశులు మనకి తెలిసిందే. మామూలుగా జలరాశుల్లో ఇంట్యూషన్ బాగా పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. అలానే టెలిపతి అన్నది వీళ్ళకి బాగా పనిచేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు ఉంటున్న సిచ్యువేషన్లో ఒక గ్రూప్లో వాళ్ళు ఉన్నా కూడా చాలా అద్భుతంగా ఎదట వ్యక్తి ఈవెన్ ఒక 10 మెంబర్స్ ఉన్నా కూడా ఎదట వ్యక్తి ఏమనుకుంటున్నాడు, వాళ్ళ ముఖ కవలికలు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అది అబ్జర్వ్ చేసి కొంతమంది చెప్తూ ఉంటారు. బట్ దీస్ పీపుల్ దే కెన్ ఫీల్ ఇట్, వాళ్ళకి అర్థం అవుతుంది. ఇది జలరాశుల్లో ప్రత్యేకత. అలానే టెలిపతి ఒక వ్యక్తి, అంటే ఇది కొంచెం మనకి బాగా కుండలిని శక్తి బాగా పనిచేస్తున్న వాళ్ళల్లో, వీళ్ళు మెడిటేషన్ చేసి మంచి ప్రాక్టీస్ చేసిన వాళ్ళల్లో మనకి ఈ టెలిపతి కనిపిస్తూ ఉంటుంది. అవతల వ్యక్తి మనసులో ఏమనుకుంటున్నాడో, అతని ప్రశ్న ఏంటి అన్నది వీళ్ళు ఇమీడియట్గా గ్రహిస్తారు. మామూలుగా కొంతమంది సాధకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు అవతల వ్యక్తి మనసులో ఏమనుకుంటున్నారో వీళ్ళు చెప్పేస్తారు. అదొక పని చేస్తూ ఉంటుందన్నమాట. అలాగా. సో అదొక్కటే మనం మెడిటేషన్ చేయడానికి రీజన్ కాదు. మెడిటేషన్ అనేది స్పిరిచువాలిటీ కోసం మనం చేస్తూ ఉంటాం. దాంట్లో ఇదొక టెలిపతి అన్నది వాళ్ళకి బాగా పనిచేస్తూ ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ కోసం చెప్పాను అంతే. సో ఇది మామూలు వాళ్ళకి కూడా పనిచేస్తూ ఉంటుంది. చాలామందికి ఇప్పుడు బాగా సినిమాలు చూసే అలవాటు ఉన్న వాళ్ళకి సినిమా నెక్స్ట్ ఏం జరగబోతుందో వీళ్ళు ముందే కనిపెట్టేస్తూ ఉంటారు. వీళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ చిన్న ఇవి. సో ఇలా ఈ నెప్ట్యూన్ కారకత్వాలు బాగా పనిచేస్తున్నాయంటే, ఎందుకంటే నెప్ట్యూన్ అనేది కళ, అలానే సెన్సిటివ్ పాయింట్. వ్యక్తుల తాలూకా సెన్సిటివిటీస్ కానీ, లేకపోతే ఆ సిచ్యువేషన్లో ఉన్న సెన్సిటివిటీ కానీ, లేకపోతే కొన్నిసార్లు కొంతమంది మనం చూస్తాం బయటకు వెళ్ళిన తర్వాత ఈరోజు ఎందుకో నాకు అంత పాజిటివ్గా అనిపించట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇలాంటివన్నీ నెప్ట్యూన్ కారకత్వాలు, ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి వాళ్ళకి. అలానే చంద్రుడి దగ్గరికి వచ్చేసరికి సెన్సిటివ్ ప్లానెట్, ఎమోషనల్ ప్లానెట్, ఫీమేల్ ప్లానెట్. మనం ముందు చెప్పుకున్నట్టే ఎంపతి ఉంటుంది, వీళ్ళ దగ్గర సాక్రిఫైస్ కనిపిస్తూ ఉంటుంది. డ్రీమీగా ఉంటారు. డ్రీమీ అండ్ ఇంట్యూషన్ అనేది నెప్ట్యూన్ దగ్గర బాగా పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళు సెంటిమెంటల్గా ఉంటారు. వీళ్ళకి ప్రొటెక్టివ్ నేచర్ అన్నది చంద్రుడికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బాగా ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ కనిపిస్తూ ఉంటాయి. అలానే నెప్ట్యూన్ దగ్గరకు వచ్చేసరికి పాజిటివ్గా కనిపిస్తే వీళ్ళు స్పిరిచువాలిటీలో అనదర్ లెవెల్లో ఉంటారు. అది సరిగ్గా పని చేయకపోతే మెలో డ్రామా మనకు కనిపిస్తూ ఉంటుంది వీళ్ళ జీవితాల్లో. ఆన్ ద పాజిటివ్ సైడ్ వీళ్ళకి మ్యూజిక్ అంటే బాగా ఇంట్రెస్ట్. వీళ్ళు బాగా మ్యూజిక్ని పర్సూ చేయగలరు. వీళ్ళు బాగా పాడగలరు. అంటే మనం సింగింగ్ దగ్గరకు వచ్చేసరికి చంద్రుడిని, వేనస్ని కూడా చూసుకుంటాం. కానీ మనకి రిథమ్ అంటే ఒక మ్యూజిక్ని, కొత్త మ్యూజిక్ని క్రియేట్ చేయాలి అంటే
దానికి నెప్ట్యూన్ ఉండాలి. మనకి రిథమ్ అనే క్వాలిటీ అన్నది మనం మార్స్లోనే చెప్పుకున్నాం, చంద్రుడి దగ్గర చెప్పుకున్నాం. సో ఇక్కడ దానికి ఈ నెప్ట్యూన్ ఎప్పుడైతే తోడవుతుందో వాళ్ళు చాలా మంచి మ్యూజిక్ కంపోజర్స్ అవుతారు. సో కంపోజిషన్ అనేది ఎవరి చార్ట్లో అయినా, ఈవెన్ ఇండియన్ మన చార్ట్లో తీసుకున్నా, వెస్ట్రన్ చార్ట్స్లో తీసుకున్నా కూడా ఈ మ్యూజిక్ కంపోజిషన్ అనేది అక్కడ పనిచేస్తుంది అంటే నెప్ట్యూన్కి, వీనస్కి, నెప్ట్యూన్కి, మార్స్కి సంబంధం రావాల్సిందే. రాసుల్లో ఉండటం కానీ, గ్రహస్థితి కంజంక్షన్ కానీ, ఆస్పెక్ట్ కానీ, ఆస్పెక్ట్ అంటే ట్రైన్ ఆస్పెక్ట్ వాటిల్లో ఉండడం కానీ, ఇలాంటి సంబంధం రాకపోతే కంపోజిషన్ అన్నది వాళ్ళకి అక్కడ జరగదనమాట. ఎదర్ దే బికమ్ ఏ గుడ్ సింగర్స్. మనకి 3 పార్ట్స్లో మనం తీసుకుంటే కొంతమంది సింగర్స్ ఉంటారు, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు, మ్యూజిక్ కంపోజర్స్ ఉంటారు, అలానే మ్యూజిక్ కంపోజర్స్ ప్లస్ సింగర్స్ వీళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళ చార్ట్లో అబ్జర్వ్ చేయండి. మనకి బాలసుబ్రహ్మణ్యం గారి చార్ట్లో తీసుకుంటే, మైకిల్ జాక్సన్ చార్ట్లో తీసుకుంటే వీళ్ళిద్దరూ కంపోజర్స్ ప్లస్ సింగర్స్. వీళ్ళకి నెప్ట్యూన్ వీనస్, నెప్ట్యూన్ మార్స్ మంచి మంచి కాంబినేషన్స్లో కనిపిస్తూ ఉంటాయి. అలానే ఏఆర్ రెహమాన్, హీఈస్ ది బెస్ట్ కంపోజర్, బట్ నాట్ ఏ గ్రేట్ సింగర్, బట్ ది బెస్ట్ కంపోజర్. సో అక్కడికి వచ్చేసరికి మనకి ఈ మూను, వీనస్, మెర్క్యూరీ సింగింగ్ దగ్గర మెర్క్యూరీ కూడా పనిచేస్తుంది. మనం నెక్స్ట్ సింగర్స్ వీడియోస్ చార్ట్స్ అవి తీసుకొని దాని మీద కూడా వీడియో చేస్తుంది. అక్కడ నెప్ట్యూన్ ఈ కంపోజిషన్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ చంద్రుడు, నెప్ట్యూన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. మళ్ళీ చంద్రుడు, వీనస్, మెర్క్యూరీ యునీక్ వాయిస్ ఇవ్వడానికి, యునీక్ స్టైల్ ఇవ్వడానికి, క్విక్ లెర్నింగ్కి, వీటన్నిటికీ ఈ గ్రహాలు పనికొస్తాయి. సో మొత్తానికి ఈ జలరాశుల్లో ఉండే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి మ్యూజిక్ని బాగా ఇస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనం జూపిటర్ దగ్గరికి వచ్చేసరికి, జూపిటర్ ఈజ్ విజ్డమ్, ఎక్స్పాన్షన్ ఆఫ్ విజ్డమ్. తన ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆ జూపిటర్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ మనిషి అంటే వ్యక్తి మీద ఉన్న, అలానే మండేన్ ఆస్ట్రాలజీలో సొసైటీ మీద ఉన్నా కూడా మంచి విజ్డమ్ ఉన్న, తెలివితేటలు, చదువుకొని ఎడ్యుకేషన్ బాగున్న మనకి నేతలు కనిపిస్తూ ఉంటారు, లీడర్స్ కనిపిస్తూ ఉంటారు. అలాగే ఇండివిజువల్ చార్ట్లో జూపిటర్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ బాగా మనకు కనిపించింది అంటే మంచి క్వాలిటీస్, చాలా బాగా వీళ్ళు నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు, మంచి గుడ్ నాలెడ్జ్ని రిప్రజెంట్ చేస్తారు. వీళ్ళకి ఇంద్రియాల మీద వీళ్ళకి ఒక పట్టు ఉంటుంది. మెటీరియలిస్టిక్ థింగ్స్ వీటి మీద, సంసారం వీటి మీద కాకుండా వీళ్ళు ఎక్కువ విజ్డమ్ని, చదువుకోవడాన్ని, నాలెడ్జ్ని గెయిన్ చేయడాన్ని, కొత్త కొత్త పద్ధతులు. జూపిటర్ ఈజ్ అన్ ఎక్స్ప్లోరర్, గుడ్ ట్రావెలర్. వాళ్ళు కొత్త కొత్త ప్లేసెస్కి ట్రావెల్ చేసి ఎక్స్ప్లోర్ చేయడానికి వీళ్ళు బాగా ఇష్టపడుతూ ఉంటారు. సో ఈ విషయంలో అందుకని సప్తమ భావంలో జూపిటర్ ఉన్నప్పుడు సో ఇతను సంసారం మీద కన్నా ఎక్స్ప్లోర్ చేయడానికి, నేర్చుకోవడానికి, విజ్డమ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి స్పౌస్నే వీళ్ళు బాగా రెస్పెక్ట్ ఇస్తారు. సో అందుకు సప్తమంలో జూపిటర్ ఉన్నప్పుడు జ్యోతిష దీంట్లో కొంచెం పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో దాన్ని ఎలా కాంపెన్సేట్ చేసుకోవాలంటే మనం మ్యారేజ్ కంపాటిబిలిటీలో కాంపెన్సేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం జన్మజాతకంలోనే ఆ జూపిటర్కి ఏమైనా మంచి మంచి ప్లానెట్స్ తోటి కాంబినేషన్స్ ఉన్నాయి అంటే అద్భుతంగా ఉంటుంది. ప్లస్ జూపిటర్ సప్తమంలో ఉంటే లగ్నాన్ని చూస్తాడు, అది చాలా అద్భుతం, చాలా మంచిది. కోటి శుభాలని అందించే పూర్ణ శుభుడు అన్నమాట. మనకి జాతక చక్రంలో జూపిటర్ని పూర్ణ శుభుడి కింద మనం చెప్తాం. అయితే ఇలాంటి ఒక పక్క ఎమోషన్స్, ఒక పక్క ఇంట్యూషన్, ఇంకో పక్క విజ్డము, ఇలాంటి వెరీ పాజిటివ్ క్యారెక్టర్స్ ఉన్న ప్లానెట్స్ ఇక్కడ మనకి జలరాశుల్లో ఈ డిగ్రీస్లో, ఈ పర్టికులర్ డిగ్రీస్లో వాళ్ళు ఆ ప్రోగ్రెసివ్ చార్ట్లో వాళ్ళు మూవ్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుంది, వీళ్ళు మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది వీళ్ళ దగ్గర. అలాగే మంచి ఫ్రెండ్షిప్ని అవతల వైపు నుంచి కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు అతిథి మర్యాదలు కానీ, ఎవరికైనా మంచి అంటే ఒక సలహా ఇచ్చినా, ఒక సూచనలు ఇచ్చినా కూడా, ఎందుకంటే అక్కడ జూపిటర్ ఉన్నాడు కాబట్టి మంచి మంచి సలహాలు ఇవ్వడం కానీ, మంచి విజనరీ
వాళ్ళు ప్లాన్ చేసి అవతల వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి మన దగ్గరికి సలహా కోసం వచ్చారు అంటే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉండడమో, లేకపోతే వాళ్ళకి ఆ టైంకి ఏ ఏ ఐడియా ఏ ఆలోచన తట్టకో, లేకపోతే ఆ పర్టికులర్ విషయంలో వీళ్ళకి నాలెడ్జ్ లేకో వాళ్ళు మన దగ్గరికి వస్తారు సలహా కోసం. సో ఆ టైంలో ఈ జూపిటర్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్, అతని విజ్డము, అతని మొరాలిటీస్, ఎథిక్స్ ఇవన్నీ చాలా బాగా పనిచేసి వాళ్ళు మంచి వక్తలు అవుతారు, మంచి సజెషన్స్ ఇచ్చే వాళ్ళు కూడా అవుతారు. అలానే వీళ్ళ హాస్పిటాలిటీ ఏదైతే ఉందో, ఆతిథ్యం, మొత్తం ఈ మన ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళు చాలా చక్కగా ఫాలో అవుతూ ఉంటారు. అలానే జూపిటర్ కానీ, చంద్రుడు కానీ, నెప్ట్యూన్ కానీ సూపర్ ఆప్టమిస్టిక్ ప్లానెట్స్. సో వాళ్ళ 10 సార్లు పడ్డా కూడా ఇంకోసారి బాగా చదువుకొని బాగా ప్రిపేర్ అయ్యి మళ్ళీ లేచే రకం. సో ఈ ఆప్టిమిజం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. చూసే వాళ్ళకి ఇదేంట్రా వీడు 10 సార్లు ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ ఎందుకు ట్రై చేస్తున్నాడు అనుకుంటారు. అలాంటి ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అలాంటివి చూసినా కూడా వాళ్ళకి జూపిటర్ మంచి పొజిషన్లో ఉండి జీవితం మీద ఒక ఆప్టిమిజం ఇస్తూ ఉంటాడు. అలానే జీవితంలో మనం ఏదో ఒకటి ఉద్ధరించాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి అనే ఆప్టిమిజం ఉంటుందన్నమాట. తనకు ఏదో ఒకటి చదవాలి, తన విజ్డమ్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి, అది ఆప్టిమిజం అలా పనిచేస్తూ ఉంటుంది. అలానే మంచి సపోర్ట్, ఫ్యామిలీకి మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. వీళ్ళ ఇమాజినేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇండివిజువల్గా ఇమాజినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వేరే శుభగ్రహాలు తోడైనప్పుడు వీళ్ళకి మంచి వక్తలు, బాగా మాట్లాడడం, మంచి మంచి పుస్తకాలు రాయడం, బాగా కొత్త ప్రదేశాలని, కొత్త పద్ధతుల్ని ఎక్స్ప్లోర్ చేయడం ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం చాలా ఎమోషనల్ ప్లానెట్స్ ఈ 3. వీళ్ళకి చాలా జెనరోసిటీ ఉంటుంది. అసలు ఒకసారి హెల్ప్ చేయాలి అని డిసైడ్ అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు హెల్ప్ చేస్తూనే ఉంటారు, చేసి తీరుతారు. వీళ్ళకి క్షమాగుణం ఎక్కువగా ఉంటుంది. అవతల వ్యక్తి తప్పు చేసినా కూడా క్షమించే గుణం వీళ్ళకి అది ఎక్కువగా ఉంటుంది. ఎంత పెద్ద మిస్టేక్ చేసినా కూడా వాళ్ళు ఒకసారి క్షమించమని అడిగితే వాళ్ళు క్షమిస్తారు, సహృదయంతో క్షమిస్తారనమాట. అలా అంత మంచి సహృదయం ఉంటుంది వీళ్ళకి. అలానే వీళ్ళ ఇన్స్టింక్ట్స్ అన్నవి ఏవైతే ఉన్నాయో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటాయి. నాకు ఇలా అనిపిస్తుంది, ఎందుకో నాకు ఇలా జరుగుతుందేమో అని అనిపిస్తుంది, ఈ వ్యక్తి ఇలాంటి వాడేమో అని అనిపిస్తుంది. ఇలాంటి ఇన్స్టింక్ట్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి, బ్రహ్మాండంగా పనిచేస్తాయి. వీళ్ళకి అది అంటే పుట్టుకతోటే వచ్చిన వరం అన్నమాట. సో ఇవన్నీ బాగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే నెప్ట్యూన్ అన్నది ప్లస్ మీనరాశి, ఇటు చూస్తే మనకి కర్కాటకం, ఇవన్నీ కేరింగ్ నేచరు, హీలింగ్ నేచరు ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటాయి. సో వీళ్ళకి ఆ హీలింగ్, కేరింగ్, ఇలాంటి హాస్పిటాలిటీకి సంబంధించిన వీటి ఉద్యోగాలు అవి వీళ్ళకి బాగా పనికొస్తాయి కూడా. వీళ్ళు బాగా చేయగలుగుతారు. ఆ ఎమోషనల్ కేరింగ్, అంటే వ్యక్తికి ఏం కావాలి అన్నది ముందరే తెలుసుకొని దాన్ని ప్రొవైడ్ చేయడం, ఇలాంటివన్నీ వీళ్ళు బాగా చేయగలుగుతారు. అదే టైంలో 3 అంటే ఇప్పుడు ఈ నెప్ట్యూన్ కానీ, జూపిటర్ కానీ, మూన్ కానీ వీటికి కానీ లేదా అంటే ఆ ప్రోగ్రెసివ్ ఆ డిగ్రీస్లో ఉన్న ప్లానెట్స్కి కానీ లేకపోతే ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ కానీ ఏవైనా నెగిటివ్గా ఏమైనా వచ్చింది అంటే అది ఆ నెగిటివ్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. మనకి స్పెషల్లీ ఈ మీనరాశిలో అంటే ఈ జలతత్వ రాశులు, అటు మీనరాశి, ఇటు కర్కాటక రాశి, ఇటు వృశ్చిక రాశి బాగా సెన్సిటివ్ ఏరియా, సెన్సిటివ్ ప్లానెట్స్, సెన్సిటివ్ జలతత్వం తాలూకా ఒక పక్క ఇంట్యూషన్ పనిచేస్తూనే ఉంటుంది, మళ్ళీ ఈ సెన్సిటివిటీ అన్నది కూడా వీళ్ళకు ఉంటుంది. సో ఈ టైంలో ఏంటంటే ఈ నెప్ట్యూన్, ఈ మార్స్ మనం భక్తికి కారకుడు చెప్పుకుంటాం. విపరీతమైన భక్తి అన్నమాట. ఒక సోల్జర్ ఎలా అయితే బ్లైండ్గా కమాండ్ని ఫాలో అయిపోతాడో, భక్తుడు కూడా అంత బ్లైండ్గా ఆ గురువు ఇచ్చిన పాఠాలని, ఆ భగవంతుడిని, ఆ భక్తిని, ఆ ప్రాసెస్ని ఫాలో అయిపోతాడు. సో అక్కడ అది ఇంపార్టెంట్. ఇవి పనిచేస్తే వీళ్ళు గొప్ప స్పిరిచువల్ లీడర్స్, గొప్ప దాతలు అవుతారు. లేదా అంటే ఇది నెగిటివ్గా పనిచేస్తుంది అంటే ఏవైతే ఈ సెన్షువల్ ప్లెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి
వాటికి ప్రేమ, ఈ వ్యవహారాలు, మల్టిపుల్ అఫైర్స్, ఇంకా చాలా చాలా అనమాట. వాటికి బానిసలైపోయి అక్కడ ఇబ్బంది పడతారు. వాళ్ళు ఇబ్బంది పడతారు, చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఇక్కడ మనం డ్రగ్ అబ్యూస్ చూడొచ్చు. విపరీతమైన సెల్ఫ్ డౌట్ కనిపిస్తూ ఉంటుంది. ఆల్కహాల్, విపరీతమైన ఆల్కహాల్. ఎందుకంటే ఇవి ఒక రకమైన మత్తుని కలిగించే మత్తు పదార్థాలను కూడా నెప్ట్యూన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాడనమాట. విపరీతమైన మూడ్ స్వింగ్స్ వీళ్ళకి బాగా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ మీద వాళ్ళకి నేను ఎందుకు పనికిరానేమో, నేనేం చేయలేనేమో, ఒకవేళ చేసినది ఫెయిల్ అవుతుందేమో, నెగిటివ్గా పనిచేసేటప్పుడు ఈ సూపర్ ఆప్టమిస్టిక్ కాస్త సెల్ఫ్ డౌట్ కింద మారిపోతూ ఉంటుంది. కమ్యూనికేషన్, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, వాళ్ళు ఏది అంటే కన్వే చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. చెప్పాల్సిన టైంలో వాళ్ళు చెప్పరు, అక్కర్లేని టైంలో సూపర్ ఇంటెన్సిటీ తోటి వాళ్ళ ఎమోషన్స్ అన్నీ బయటికి కక్కేస్తూ ఉంటారు. నెప్ట్యూన్ దగ్గరకు వచ్చిన ప్రాబ్లం ఇంకొకటి ఏంటంటే, దే డోంట్ హ్యావ్ ద ఫిల్టర్. ఆ నెప్ట్యూన్ థర్డ్ హౌస్లో ఉంది అంటే వాళ్ళ చార్ట్స్లో ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, వాళ్ళు జస్ట్ వాళ్ళ మైండ్లో ఏది ఉందో అది అనేస్తారు. వాళ్ళకి బోర్డర్స్ ఉండవు, వాళ్ళకి ఇది మాట్లాడాలి ఇది మాట్లాడకూడదు అని ఉండదు. ఉన్నా కూడా వాళ్ళు ఆ సెన్స్ వాళ్ళకు ఉంటుంది. ఓకే, ఐఎమ్ క్రాసింగ్ ద లిమిట్ అన్న సెన్స్ వాళ్ళకు ఉంటుంది. కానీ టపక్కున మాట అనేస్తారు, వాళ్ళు మాట బయటకు వచ్చేస్తుంది. సో నెప్ట్యూన్ దగ్గరికి వచ్చేసరికి ఆ బోర్డర్స్ అనేవి, ఆ కంట్రోల్ అనేది ఉండదు. ఇలాంటి వాళ్ళు ఆల్కహాల్లోనూ ఇంకా వేరే మత్తులోనూ వీళ్ళు పడి ఈ నాన్సెన్స్ అంతా మాట్లాడుతూ ఉంటే అది అగైన్ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది కొన్నిసార్లు. కొన్నిసార్లు చంద్రుడి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే, తప్పు చేసిన వ్యక్తిని క్షమించాము, బాగుంది, అంతవరకు ఓకే. ఈ తప్పు చేసిన వ్యక్తికి మళ్ళీ నేను హెల్ప్ చేస్తాను, మళ్ళీ ఏదైనా ఓవర్గా నర్చర్ చేయడం, ఓవర్గా కేరింగ్, అంటే అర్హత లేని వాళ్ళని నర్చర్ చేయాల్సిన అవసరం, కేరింగ్గా చూసుకోవాల్సిన అవసరం, సపోర్ట్ చేయాల్సిన అవసరం మనకి లేదు, మనం చెయ్యకూడదు. కానీ ఎప్పుడైతే వీళ్ళకి ఆ డెసిషన్ మేకింగ్ పవర్ అన్నది, జూపిటర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పని చేయకుండా పోతుందో, వీళ్ళు ఎవరైతే రాంగ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని కేర్ చేయడం, వాళ్ళని అంటే ఓవర్గా నర్చర్ చేయడం, వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండడం, ఏదర్ ఇలా అయినా వెళ్ళిపోతుంది. లేదా అంటే వీళ్ళు అబ్యూజివ్ రిలేషన్షిప్లో ఉండి ఆ అబ్యూజివ్ రిలేషన్షిప్లోంచి మాట బయటికి రాదు, బయటికి ఏమీ మాట్లాడలేరు. సెల్ఫ్ డౌట్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ప్రాబ్లమాటిక్. అయితే ఈ అబ్యూజివ్ ఏదైతే రిలేషన్షిప్లో వాళ్ళు ఉండిపోతారో వాళ్ళకు చిన్న ఆప్టిమిజం ఉంటుంది, ఎప్పుడైనా వీళ్ళు మారుతారేమో అని. అది జన్మకు జరగదు. సో ఇలా ఉంటుందన్నమాట. ప్రతి దాంట్లోని రిస్క్ ఉంటుంది. వీళ్ళ ఇంట్యూషన్ పనిచేయదు, ఇన్స్టింక్ట్స్ పనిచేయవు. ఇది ప్రాబ్లమాటిక్. కొన్నిసార్లు నెప్ట్యూన్ థర్డ్ హౌస్లో ఉంటే ఓవర్గా మాట్లాడేస్తూ ఉంటారు కదా, చెప్పకూడని సీక్రెట్స్ చెప్పేస్తూ ఉంటారు. అది వాళ్ళు అవ్వచ్చు, పక్క వాళ్ళు అవ్వచ్చు, ఇంకేదో అది గాసిప్ కింద మారచ్చు, చెప్పలేం. సో ఇది అగైన్ వెరీ ప్రాబ్లమాటిక్. అలానే జూపిటర్ తాలూకా ఈ డెసిషన్ మేకింగ్లో ప్రాబ్లమ్స్ వలన వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, అక్కడ డెసిషన్ మేకింగ్లో ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సెల్ఫ్ డౌట్ అన్నది వీళ్ళకి ఎక్కువగా ఉండడం వల్ల అదొక ప్రాబ్లం కూడా కనిపిస్తుంది. ఫైనాన్షియల్స్లో కూడా ప్రోగ్రెసివ్ డిగ్రీస్లో మనకి స్క్వేర్లు అవి పడేటప్పుడు ఆ 2-3 ఇయర్స్ ఫైనాన్షియల్గా బాగా ప్రాబ్లమ్స్ అన్నవి కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం, జన్మజాతకంలో చూస్తాం. అయితే మనకి జలరాశుల్లో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ 3 జలరాశుల్లో గండాంతర నక్షత్రాలు, అంటే మనకి మెర్కురీ తాలూకా ఆఖరి పాదం, మెర్కురీ నక్షత్రాల తాలూకా ఆఖరి పాదం 3 డిగ్రీల 20 నిమిషాలు ఏదైతే ఉందో ఆ గండాంతర నక్షత్రాలు అన్నవి మనకి జలరాశుల్లో ఆఖరి డిగ్రీస్లో కనిపిస్తాయి. ఇక్కడ బాగా ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ గండాంతర నక్షత్రం అన్నది 180 డిగ్రీస్లో మనకి రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఎదర్
పాజిటివ్గా ఉంటే అద్భుతంగా పాజిటివ్గా పనిచేయచ్చు. లేదా అంటే అసలు పూర్తిగా కోల్పోయి, అసలు ఉన్నదాన్ని పూర్తిగా కోల్పోయి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడం, అలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఉన్నదాన్ని పూర్తిగా కోల్పోయి మళ్ళీ కొత్త దానికోసం ఇచ్చేయడం అంటే అది చాలా బాధాకరమైన సిచ్యువేషను. ఏ వ్యక్తికన్నా సైకలాజికల్గా ఫేస్ చేయాలి అంటే సిచ్యువేషన్ అంత ఈజీ కాదు. అంత ఈజీగా దాంతో మనం కోపప్ చేసి ఎస్ వీ కెన్ డూ ఇట్ అని అనలేం. ఒక రాక్ బాటమ్ని టచ్ చేసిన తర్వాత పైకి లేవడం అనమాట. సో ఇవి గండాంతర నక్షత్రాల్లో ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ప్రిడిక్ట్ చేయాలి. ఇక్కడ సూర్యుడు కానీ చంద్రుడు కానీ లగ్నం కానీ ఒకవేళ ఉంటే జన్మజాతకంలో ఆ చార్ట్స్ని మనం చాలా జాగ్రత్తగా వాళ్ళ మెంటాలిటీ ఏమిటి, ఆ చార్ట్ ఏం చెప్తుంది, మొత్తం ఓవరాల్గా ప్రిడిక్ట్ చేసే ముందర ఈ గండాంతర నక్షత్రాల్లో ఏమైనా ఉన్నాయా, సన్, మూన్, ఎసెండెంట్, మిగిలిన ప్లానెట్స్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ మూడు మనకి ఇది త్రిపుటి, ఇది వెరీ ఇంపార్టెంట్ మనం చెప్పుకున్నాం మొదటి వీడియోలోనే. సో దీన్ని మనం చెక్ చేయాలి. ఈ జలరాశులకి ఉన్న కారకత్వాలు మనం ముందే అంటే మామూలుగా అయితే 29th డిగ్రీలో ఉన్న ఏ రాశిలో అయినా 29th డిగ్రీలో ఉన్న ప్లానెట్ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది అని చెప్పుకుంటారు. అయితే ఇది అంటే 29, 0, 1 డిగ్రీ, ఈ 3 డిగ్రీస్ స్పెషల్ డిగ్రీస్ అనమాట. రాశి తాలూకా మొత్తం బలం అన్నది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే జలరాశుల్లో ఏదర్ వీళ్ళు హైలీ ఇంట్యూషన్ ఉండి, అద్భుతమైన క్రియేటివిటీ ఉండి, అద్భుతమైన మ్యూజిక్ని ఇవ్వడం, లేకపోతే బ్రహ్మాండమైన సినిమాలు తీయడం, ఒక కొత్త ప్రపంచాన్ని చూపించేంత కొత్త ఇన్వెన్షన్స్ చేయడము, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. లేదా అంటే పాడైపోతే ఒక డ్రగ్ అబ్యూస్, ఒక మ్యానిపులేటివ్, లేదా అంటే ఫైనాన్షియల్గా డే టు డే ఇన్కమ్ కోసం కూడా స్ట్రగుల్ అయ్యేంత పరిస్థితి అంత దీనిగా ఉంటుంది. ఒక పక్క ఇంటలెక్చువల్గా అద్భుతంగా పనిచేస్తుంది. ఇదే ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్లో ఉన్నాము అంటే వీళ్ళు డిసెప్టివ్ నేచరు, అంటే మోసం చేసే గుణం, మ్యానిపులేషను, ఫిజికల్ అబ్యూస్, డ్రగ్ అబ్యూస్, వెర్బల్ అబ్యూస్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ అబ్యూస్ కనిపిస్తూ ఉంటుంది. అంటే చాలా ఎంత ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఒక పక్క అద్భుతం, ఇంకో పక్క దరిద్రం. సో ఇలా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ ప్లానెట్స్, ఈ గ్రహాలు అన్నవి ఇక్కడి నుంచి మూవ్ అవుతుంటున్నప్పుడు, ఆ డిగ్రీస్ నుంచి మూవ్ అయ్యేటప్పుడు, లేకపోతే ఆ డిగ్రీస్లో జన్మజాతకంలో ప్లానెట్స్ ఉండి దానికి ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్ ఏదైనా వచ్చేటప్పుడు ఈ వాలిటాలిటీ ఏదైతే అదే హై ఎండ్, ఒకటి హై ఎండ్, ఇంకొకటి లో ఎండ్. ఇక్కడ మనకి గ్రహాలు ఆ భావాలని బట్టి ఆ గ్రహాలని పట్టుకొని దాన్ని ప్రిడిక్ట్ చేసే టైంలో మనం చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. సో ఇది కర్కాటక రాశి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలానే ప్లానెట్స్, సప్తమ భావంలో ఉండే ప్లానెట్స్ కోసం కూడా నెక్స్ట్ వీడియోస్ వస్తాయి. చేస్తున్నాను, అప్లోడ్ చేయాలి. సో కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.